ద్వారా కావలసిన మీ మాటలు అందించమని, మీ కటాక్షము చొప్పున నడిపించమని, మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచమని, ప్రియమైన ప్రభువా మీరే కరుణించవలనని, కటాక్షము చూపవలనని, అద్భుతమైన మీ ప్రేమను కనుపరచవలనని, దయతో మమ్మలను జ్ఞాపకం చేసుకొనవలనని, వచ్చిన వారందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని వినే చెవి, గ్రహించే హృదయం, లోబడే మనస్సు ఇవ్వమని, ప్రభువా ఈ కార్యక్రమం మీకు మహిమకరంగా జరిగించమని, అనవసరంగా అక్కడ ఇక్కడ కూర్చోవడము, అక్కడ ఇక్కడ ముచ్చట్లు పెట్టడము, ఇవన్నీ మీరు మెచ్చేవి కావు. అది ఆత్మ సంబంధమైన ఏర్పాట్లు కావు. ప్రభువా వాస్తవంగా ఎవరు పనిలో ఉన్నారో వారు ఉండాల. మిగిలిన వారందరూ పెత్తనాలు చేసేది కాదు. మందిరంలోకి వచ్చి మీ సన్నిధిలో కూర్చునేది అవసరం. తగు రీతిగా గ్రహింపు ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. ప్రియమైన ప్రభువా మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. మీ ఉన్నత నామ మహిమార్థమైన మీ కార్యం నెరవేర్చండి. శక్తి చేత, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునన్నావు కనుక ఆత్మ ద్వారా జరిగించండి. మీ ఉన్నత నామ మహిమార్థమైన మీ కార్యం మీరు నెరవేర్చుదురని విశ్వసించి, ప్రభువా మీ ఉన్నత చిత్తాన్ని మాత్రమే జరిగించుదురని విశ్వసించి యేసయ్య పుణ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక మీరు శ్రద్ధగా వినండి, అటు ఇటు తిరగొద్దు. ముందుకు రండి, మరలా లేపేది కాదు. ముందుకు రా సిస్టర్, రామ్మ సిస్టర్, లేచి రండి, ముందుకు రండి, అందరూ లేచి రండి, రావాలి, ముందుకు రావాలి. మీరు వెనక్కి వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చుంటారు. మొత్తం లేచి రండి. మళ్ళీ పాట పాడాలన్నా మళ్ళీ ఒకటి. లేచి రండి సిస్టర్, జరగమ్మా, ముందుకు జరుగు. బాప్టిజం తీసుకునేవాళ్ళు కనపడేటప్పుడు మీరు ముగ్గురు నువ్వు తీసుకున్నావు. ఏం పేరు? షారమ్మ. రండి, ముందుకు రండి, సరి కూర్చోండి. ఆ పిల్లలు పడుకోబెట్టడం, యువతల పడుకోబెట్టు, ఇటు పక్కకు పడుకోబెట్టుకో, ముందుకురా. వెనక్కి వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చుంటారు. దేవుని వాక్యం నుండి నెహెమ్యా గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు 9వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథము. ఇదిగో బ్రదర్స్ కూడా రా, ముందుకు రా, ముందుకు జరుగు తమ్ముడా, జరుగు, బాయ్, జరుగు. అంత పిల్లలంతా ఒక పక్కన కూర్చోనా, జరుగు ఇంకా, రైట్, జరుగు. ఇటు వెనక్కి కూర్చోండి, వరుసన కూర్చోండి, ఒకడు జరుగు, యువతలు జరుగు. బాయ్, నువ్వు రారా, యువతలకు రా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనానికి వస్తాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము చూడండి, 35వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక
దేవుడు ఒక్క నిమిషం. దేవుడు ఏం చేస్తాడు? గొప్ప ఉపకారం. అంటే దేవుడు ఉపకారం చేస్తాడు, దేవుడు అపకారం చేయడు. గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియు నిన్ను సేవింపకపోయిరి. చివరి భాగం జాగ్రత్తగా గమనించండి. తమ చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందరైరి. చెప్పండి, మారు మనసు పొందాలి అంటే చెడు నడతలు వాక్యంలో ఉంది. చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందరైరి. కనుక మారు మనసు పొందాలి అంటే చెడు నడతలను విడిచిపెట్టాలి. మారు మనసు పొందుట అంటే చెడు నడతలను విడిచిపెట్టుట, మనస్సు మార్చుకోవడం, హృదయాన్ని దేవుని వైపు త్రిప్పడం, దేవుని వైపు వ్యక్తి తిరగడం, మనసును మార్చుకోవడం. రండి, అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయం 20-21 వచనాలు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 20-21 చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు. జాగ్రత్తగా వినండి. దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. కనుక ముందు మారు మనసు పొందటం, దేవుణ్ణి విశ్వసించడం. మారు మనసు పొందుట, దేవునిలో విశ్వాసం ఉంచుట. విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకం. రండి, దేవుని వాక్యములో 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం లేకపోతే మొదటి 2 వచనాలు చూడండి. మొదటి 2 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచిన. చెప్పండి, సువార్త. జాగ్రత్తగా వినండి. సువార్త వినుట, సువార్తను అంగీకరించుట, సువార్తను విశ్వసించు. మనం మొట్టమొదట సువార్తను ఏం చేయాలా? వినాలా. సువార్తను ఏం చేయాలా? అంగీకరించాలా. ఈ సువార్తను విన్న వ్యక్తి సువార్తను విశ్వసించాలా, అంగీకరించాలా. ఆ తర్వాత మనం చూస్తున్నాం, చూడండి, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మొట్టమొదట జాగ్రత్తగా వినండి. మొట్టమొదట సువార్త వినాలి. విన్న తర్వాత అంగీకరించాలి. అంగీకరించిన దానిని పూర్తిగా విశ్వసించాలి. విశ్వసించిన దానిలో నిలిచి ఉండాలి. చెప్పండి, 4 చెప్పండి వరుసలో. మొట్టమొదట సువార్త వినాలి, 2 అంగీకరించాలి, 3 పూర్తిగా విశ్వసించాలి, విశ్వసించిన దానిలో నిలిచి ఉండాలి. ఇది మారు మనసు. కనుకన దేవుని వాక్యంలో 15లో 2వ భాగములో చూడండి. 15లో ఇప్పుడు 2వ వచనంలో చివరి భాగానికి వస్తాం. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. సువార్త ఏం చేస్తుంది?
రక్షణ ఇస్తుంది, రక్షణ పొందే అనుభవంలోనికి తెస్తుంది. సువార్తను వినుట 2, సువార్తను అంగీకరించుట, అంగీకరించిన సువార్తను విశ్వసించుట. నోరు తెరిస్తే నోటిలో ఉన్న పాపం పోద్ది నాయన. తమ్ముళ్ళారా, నోరు తెరిస్తే, వాక్యం నోటితో చెప్పితే నోటికున్న దరిద్రం పోద్ది. లేదు అసలు పోవటానికి లేదు, మొత్తం లోపలే ఉండాలంటే పర్వాలేదు, అట్నే ఉండండి. 1 సువార్తను వినుట, 2 అంగీకరించుట, 3 విశ్వసించుట, 4 సువార్తలో నిలుచు. 5వ కార్యం రక్షించబడుట. మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని, పాపముల కొరకే ఆయన శిలువలో మరణించాడు, నా కొరకే సమాధి చేయబడ్డాడు, నా కొరకే తిరిగి లేచాడు. నేను నమ్ముతూ అసువార్త నేను అంగీకరిస్తున్నా, నిలిచి ఉంటా అనే వ్యక్తి రక్షణలోనికి వస్తాడు. ఇది దేవుని వాక్యములో మనం చూస్తాం. 2వ కొరింథీ, మారు మనస్సుకున్న పేరే మనసు. అంటే మారు మనసు ఏమిస్తుంది? రక్షణ. రక్షణార్థమైన మారు మనసు. అంటే మీరు నరకానికి వెళతాడు. నరకానికి వెళ్ళాలి అని మనస్సు పొందకుండా ఉంటే, మనస్సు పొందిన వ్యక్తి వాక్యములో 5:4 నా మాట విని ఆయన పంపిన యేసుక్రీస్తు ఏం చేయాలా? దేవుని మాట వినాలన్నాడు, నా మాట వినమంటున్నాడు. మాట విని మీరు నశించరు, మరణములో నుండి నాశనములో ఉండరు. నా మాట వినాలి. 2 నన్ను, అప్పుడు నశించడు, దాటి వస్తాడు అని బైబిల్. అపోస్తలుల కార్యములు 26లో పెట్టు. ఇప్పుడు చెప్పండి. అమ్మో, అందరికి 2 ఏంటి వర్తమానం? మారు మనసు పొందాలా? లోకము తట్ట, పాపము తట్ట, దేవుని తట్ట. ఎవరు మారు మనసు పొందిన వ్యక్తి? సగం లోకం తట్టు తిరిగాడు, సగం దేవుని తట్టు తిరిగాడు. సగమేమో దేవుని తట్టు తిరిగాడు, మారు మనసు సగం జరిగింది. సగం జరిగిన అతని బాప్తీసానికి రావచ్చునా? రాకూడదా? రాకూడదు. ఎందుకని? మారు మనసు దేవుని తట్టు తిరిగి ఆ తర్వాత క్రియలు. ఏం క్రియలు? తగిన, మారు మనసుకు తగిన క్రియ ఉంది. పొందిన తిట్టిన తిట్టు, తిట్టకుండా తిట్టుట. మారు మనసు పొందిన క్రియ, మారు మనసు పొందని క్రియ. అర్థమవుతుందా? దాన్ని అమలు చేయుట రక్షణ. మంచి సినిమా వచ్చిందని ఎవరి క్రియ?
మారు మనస్సు క్రియలు చేయాలి. అర్థమవుతుందా? నేను అనేది అది కాదు తమ్ముడా. మారు మనసు మొదటి స్టెప్ ఏమో అరే మారు మనసు పొందిన వ్యక్తి దేవుని తట్టు కదా, మామూలు పేరు కాదు తండ్రి. పొందాడు అన్న శివ ఛత్రపతి. మారు మనసు పొందిన వ్యక్తి ఖచ్చితంగా చూపెట్టుబడ కనుక దేవుని తట్టు చూడటం లేదంటే మారు మనసు. థర్డ్లీ, మారు మనసు ఈ దేవునికి తగిన క్రియలు మారాలా, రావాలా, క్రియలు మారాలా. పూర్వక జీవితంలో మార్పు వస్తుంది. మనిషి ఇప్పుడు ఇంకా చేస్తాడట, ఏమని మనసు చెబితే ఏం చేస్తాడు? నోరు మూసుకోదు. ఎవరు లేరయ్యా, ఎవరు లేరు. కానీ తొందరగా కాసిన డబ్బులు కాదు, వేసుకో జేబులో చేయడు. ఎందుకంటే మాత్రమే చేస్తాడు. దేవునికి బాధ కలిగించేది చేయడు. అది మనకు అర్థమవుతుంది మారు మనసు పొందితే. హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథం 12. కన్నీళ్లు విడుచుటం ఎట్లా వెతికాడు? ఇంట్లో ఉంది మారు. శాపం అనుభవిస్తున్నాడు. మనసు మార్చుకుంటాను అవకాశం లేదు. దేవుని తట్టు తిరిగితే 3 మీరెవరు మారు మనసు పొందుట దేవుని చెప్పు. అదే మీరు నో నువ్వు వెళ్ళా. ఏం చదువుకున్నావు? ఫార్మసీ వరకు వచ్చినావు. ఏమి ఇది నేను చెప్పేది మారు మనసు పొందుట అర్థమైందా? మారుగా శాపం వస్తుంది. మారు మనసు పొంది జీవిస్తావు. ఎవరు ఏమొస్తుంది? మారు జీవముండగానే యేసు ప్రభు రాకము వచనం. దేని తర్వాత? సువార్తను నమ్మిన తర్వాత. ఇప్పుడు ఇంకా తీసుకున్నాం నోట్స్ పరీక్షలు. ఎవరు కానీ చిన్న ప్రశ్న. సువార్తను నమ్మినవాడు. ఇంకా నేను మళ్ళీ మొదటికి వెళ్తున్నా. సువార్త వినాలా, సువార్తను అంగీకరించాలా, సువార్తను విశ్వసించాలా? అది నమ్మడం అంటే. సువార్తను విశ్వసించాలా, విశ్వసించిన ఈ వ్యక్తి ఏం తీసుకోవచ్చు? బాప్తిసం చదువు. ఇప్పుడు అపోస్తుల కార్యం ఇందాక చెప్పిన దాంట్లో 2వ చెప్పేంటి? ఎవరు వాక్యాన్ని అంగీకరిస్తున్నారో అంగీకరించిరని విని పెద్ద దైవ సేవకులు వచ్చారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే,
మారు మనసు తర్వాత సెకండ్ స్టెప్ క్రియలు కాదు, దేవుని తట్టు మారు మనసు పొందుట, తిరగటం అంటే ఇది. అంతేకాని తిరగటం అంటే ఇంకా చూపుతో ఏకాగ్రతతో దేవుని వైపు చూడాలి. తిరుగుట, మారు మనసుకు తగిన క్రియలు రెండు. చెడ్డ అలవాట్లు, అసలు చెడ్డ అలవాట్లు ఏంటి? చెడ్డ అలవాట్లు ఏంటి? అరే ఇంతసేపు చెప్తావు. అవి చెడ్డ అలవాట్లు అంటే మామూలుగా మనిషికి అర్థమయ్యేటట్టుగా సుట్ట దాగుట, సిగరెట్ దాగుట, దొంగతనం చేయుట, మోసం చేయుట, పాన్ పరాగు చేయుట, అంతేనా? ఇంకా ఇప్పుడు కొత్త వచ్చినాయి అంట, ఏం లేదు, పత్తులో దిగి పండుకుంటాడంటే డ్రగ్స్. అండ్ ఇంకా చీప్ డ్రగ్ ఏంటంటే గంజాయి అంట. ఏదో అంటుంటే వెంటనే నాకేం తెలియదు. ఇంకా ఆ గంజాయి పట్టిన చంపేది అర్థం కాదంట, నరికేది అర్థం కాదంట. అర్థమైందా? ఇవన్నీ అలవాట్లు. ఇప్పుడు ఉదాహరణ, గంజాయి అలవాటు ఉంది, మారు మనసు పొందినట్ట ఏమంటాం? కనుక మనం దేవుని వాక్యంలో దేవునికి ఇష్టం లేని వాటిని వదిలి దేవునికి ఇష్టమైనవి తీసుకోవడాన్ని ఏమంటారు? మారు మనసు. మనకిష్టమైనవి దేవునికి కష్టమైనవి తీసుకోకూడదు. ఖచ్చితంగా చెప్పాలా? తీసుకోకూడదు. ఎవరికి ఇష్టమైతే మనకిష్టం, కానీ దేవునికి కష్టం. తీసుకోవచ్చా? తీసుకోకూడదు. అర్థమైంది కదా నీకు? వాక్యం చెప్పే సత్యం. రండి, మారు మనసు పొందుట, దేవుని తట్టు తిరుగుట, మారు మనసుకు తగిన క్రియలు చేయుట, ఆ తర్వాత ఎక్కడికి రావాలా? బాప్తిస్మం. అది పద్ధతి, విధానం. అసలు ఇక బాప్తిస్మం అంటే ఏంటి? దేవుని వాక్యంలో జాగ్రత్తగా వినండి. బాప్తిస్మం అంటే 3 మాటలు చెప్తాను. 1 చనిపోవుట. ఏంటి? చనిపోవుట. 2 పాతి పెట్టబడుట లేదా సమాధి చేయబడుట. 3 తిరిగి లేచుట. 3 విషయాలు. ఇప్పుడు ఈ 3 ఎవరితో జరగాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో జరగాలి. ఏమేం జరగాలి? 1 యేసు ప్రభువుతో నేను చనిపోవాలి. ఇక చనిపోయిన వ్యక్తిని ఏం చేయాలా? పాతి పెట్టాలి. ఎవరన్నా ఇంట్లో పెట్టుకుంటారా? చెప్పండి. ఒకవేళ పెట్టుకున్న ఎన్ని రోజులు పెట్టుకుంటాడు? ఎన్ని రోజులు పెట్టుకుంటాడు? అది కూడా ఫ్రీజర్లో పెడితేనే 1-2 రోజులు పెడతారు. అయితే ఎన్ని రోజులన్నా ఫ్రీజర్లో జాగ్రత్తగా డాక్టర్స్ సిద్ధపరిస్తే కొన్నాళ్ళు ఉంచినా కూడా తీసుకుపోయి మట్టిలో పడేయాల్సిందేగా. ఇప్పుడు పూర్తిగా చనిపోవుట, పూర్తిగా. ఇప్పుడు ఎవరన్నా చెయ్యి పైకి పెట్టి మొత్తం పూడుస్తారా? చూసినా ఎవరన్నా అట్లా? ఏం చేస్తారు? లోపల పడేస్తారు. ఒక పెద్ద గుంట తవ్వుతారు కదా, గుంటలు లోపల పడేస్తారు. లోపల పడేసి మట్టి పూర్తి వేస్తారు. ఎత్తుగా కూడా వేస్తారు. తెలుసునా మీకు? గోడు వేయరా? పలకండి, ఏం పలకరు. సమాధిలో లేదట్టుంది. మీరు బాగా గోడుగా వేసేస్తారు. అంటే అర్థమైంది, ఇంకా మనిషి మనకు ఏ మాత్రము కూడా కనపడదు. అది పాతి పెట్టబడ్డం అంటే. 3
తిరిగి లేవాలి అంటే పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడాలి అంటే పూర్తిగా చావాలి. ఇప్పుడు బాప్తిస్వం అంటే చనిపోవుట, పాతి పెట్టబడుట, ఇది బాప్తిస్వం అంటే. ఒకటి 100% చనిపోవాల్సింది. ఏమన్నా బతుకుందనుకో, ఇంకా ఏదన్నా బతుకుందనుకో, ఏదన్నా ఒకటి దొంగతనము, మోసము, అసూయను, ద్వేషము, పగో ఏదన్నా బతుకుంటే అప్పుడు పూర్తిగా చచ్చినట్లు కాదు. పాతి పెట్టిన తర్వాత ఒక చోట ఏం జరుగుతుందంటే, నేనే బరియలు చేస్తున్నా. ఆయన పేరు కుర్నేలి. బరియలు జరుగుతుంది ఉమామహేశ్వరపురం అనే గ్రామంలో బరియలు జరుగుతుంది. ఇక వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేశాను. ఇక ఆయన బాడీని లోపల పెడుతున్నారు. లోపల పెడుతుంటే ఒక బీడి కట్టేశాడు. కథ బీడి కట్టేశాడు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. అరే కొర్నేలి శవాన్ని లోపల పెడుతుంటేమే ఈడెవడు బీడి కట్టేస్తాడు అని కోపం వచ్చింది. కోపం వచ్చి, ఏమయ్యా ఎందుకు వేసినావని అంటే, కొర్నేలి గారికి బీడీలు అంటే భలే ఇష్టం అండి, రోజు తాగుతాడండి అన్నారు. మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఆయనకేమి ఇష్టం? బీడీలు అంటే ఇష్టం. అది తెలిసిన వాడు ఏమేశాడు? బీడీ కట్టంటే నువ్వు సమాధిలో కూర్చొని సమాధిలో ఉండి ఒకటి తీసుకొని తాగమని అగ్గిపెట్టి అందుకు నేను సంతోషించా. ఏం పిచ్చి పనులురా బాబు. అంటే ఆయన చచ్చే వరకు కూడా ఏం వదిలిపెట్టలే. ఇక లేవమంటే ఏం లేస్తాడు? ఎట్ట లేస్తాడు? కనుక పూర్తిగా చావాల్సిందే. చచ్చిన తర్వాత మనం పూర్తిగా పాతి పెట్టాల్సిందే. పాతి పెట్టిన తర్వాత ఆయన యేసయ్య ఏమయ్యాడు? లేచాడు. యేసయ్య లేచిన ప్రకారం నువ్వు కూడా లేవాలి అంటే యేసయ్య చనిపోయినట్లుగా నువ్వు చావు. యేసయ్య పాతి పెట్టబడినట్లుగా నువ్వు పాతి పెట్టబడు. యేసయ్య లేచినట్లుగా నువ్వు కూడా లేస్తావు. అది బాప్తిస్మం. రోమా పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువు. క్రీస్తు ప్రభువులోకి బాప్తిస్మము పొందిన మనమందరం. బాప్తిస్మము దేంట్లోకి? మొట్టమొదట మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరగరా? చదువుతి శిష్ట. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో. మీరేమనుకోవద్దు. అరే మీరు కొద్దిగా జరగండి రా, చివరికి జరుగు కొద్దిగా. ముందుకు రండి, ముందుకు రా. వాడే ఊడు మధ్య నేను ఇక్కడ కూర్చోమంటే రా, ముందుకు రా బ్రదర్. వాడిని రమ్మంటే రా, ముందుకు జరగండి బ్రదర్, ఇంతసేపు కాదు. సిస్టర్స్ రామ్మా. మీరు వెనక కూర్చుంటారు, రండి, ముందుకు రండి. ఇటు రండి సిస్టర్, ఇవన్నీ ఖాళీ. రామ్మా ఇట్లా రండి. పిల్లలను వదిలే మిగిలిన రండి. మీరు ఏంటబ్బా ఇంతసేపు చెప్పాల్సి వస్తుంది? మిమ్మల్ని లైన్లో కూర్చోబెట్టరు ఆదివారం.
అలాగే మనమును నూతన ఎవడా పిల్లగాడిని కూర్చో, ఇంక రాబాకు, వెళ్ళు. వాక్యం చెప్పేటప్పుడు తిరిగి చదవమ్మా. మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మరణములో పాలు పొందుటకై అమ్మ ఇప్పుడు చెప్పండి, ఏ వ్యక్తిలోకి ఏమొస్తుంది? నూతన జీవం. చెప్పండి, ఏమొస్తుంది? చెప్పండి, ఏ జీవం? నూతన జీవం. కనుక వ్యక్తి నూతన వ్యక్తిగా లేస్తాడు. మొట్టమొదట పాత వ్యక్తి ఏమవుతాడు? చనిపోతాడు. అర్థమైంది? పాత వ్యక్తి ఏం కావాలా? పూర్తిగా చనిపోవాలి. పూర్తిగా చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఏం చేయాలా? పాతి పెట్టిన తర్వాత లేపబడతాడు. లేపిన తర్వాత అతనిలోనికి ఏమొస్తుంది? నూతన జీవం వస్తుంది. పాత మనిషి పాత ముఖం మారదు, ముఖం మారదు. ఏం మారుతుంది? జీవితం మారదు, జీవితం మారదు. పాత పురుషుడు ఏమవుతాడు? సమాధిలో పెడతాం. పాత పురుషుడు. నవీన పురుషుడు సాదృశ్యమందు ఆయనతో ఐశ్వర్యం గలవారమైన ఎడల ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క ఇప్పుడు మరణములో ఐక్యత, పాతి పెట్టబడములో ఐక్యత. ఎవరితో? మూడవ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన ఇప్పుడు ఏమవుతున్నారు? ఇప్పుడు దేవుని ఎప్పుడు 27వ వచనం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరు దేవుని కుమారులు? క్రీస్తును బాప్తిజం తీసుకోవాలా, క్రీస్తును ధరించుకోవాలా. ఎవరిలో? బాప్తిజం తీసుకున్న వారిలో లేపడంతో దేవుడు కనపడాలా.
పురుషుడే కనపడ్డాడు అనుకో, అతనికి ఏం రాలేదు? నూతన జీవం. పాత పురుషుడు సమాధిలో ఉండాలా, క్రొత్త పురుషుడు తిరిగి లేవాల. ఆ లేచిన వాడికి ఏముంటుంది? నూతన స్వభావం, నూతన జీవం ఉంటుంది. అది బాప్తిస్వం అంటే. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందిన మీరందరూ క్రీస్తును ఇప్పుడు ఈ చొక్కా ఉంది, దీని బరువు ఎవరు భరిస్తున్నారు? అరే మీకు అర్థమవుతుందా లేదా? ఈ షర్ట్ నేను వేసుకున్నా కదా, దీని బరువు 1/2 కిలో ఉండని, 1/4 కిలో ఉండని, దీని బరువు ఎవరు భరిస్తున్నారు? వేసుకున్న వ్యక్తి భరిస్తున్నాడు. ఇక నువ్వు యేసు ప్రభువుని ధరించుకున్న తర్వాత ఆయన్ను భరించాలి. ఎవరిని? యేసు ప్రభువుని ఏం కావాలా? భరించాలి. భరించడం అంటే ఏంది? అరే ఆయనను ధరించిన తర్వాత నువ్వు భరించాలా. భరించిన తర్వాత ఆయన కొరకు నిందలు పొందొచ్చు, అవమానాలు పొందొచ్చు, శ్రమలు పొందొచ్చు, అనేక రకాల పరిశోధనలు పొందవచ్చు. అన్నీ కూడా నువ్వు అర్థమైందా మీకు? ఏం చేయాలా? ధరించిన తర్వాత నేను అన్నీ తీసి అవతల పడేసాను అనుకో. ఎవరిని అవతల పడేసా నేను? అంతే. శ్రమ వచ్చిన కనుక యేసు ప్రభు నాకు అవసరం లేదన్నట్టుగా మనం ఉంటే కుదరదు. యేసయ్యను ధరించిన చచ్చే వరకు వీలు పడదు. ఎవరికి? బాప్తిస్వం తీసుకున్నాడు. బాప్తిస్వం తీసుకున్న తర్వాత యేసు ప్రభువును నువ్వు భరించాలా. అట్టయితేనే ముందుకు రా, లేకపోతే వద్దు. చచ్చిపోవలసిందే, పాతి పెట్టబడాల్సిందే, తిరిగి లేపబడాల్సిందే. జీవం రావాలా? ఏ స్వభావం రావాలా? ఎవడు చావాలా? పాత పురుషుడు చావాలా. అర్థమవుతుందా? ఏం పేరు నీ పేరు? ప్రియాంక చావాలా. పాత ప్రియాంక చావాలా, కొత్త ప్రియాంక రావాలి. జగన్ ఏం కావాలా? జగన్ ఏం చేయాలి? మనం పాతి పెట్టాలి. పాతి పెట్టిన తర్వాత ఎవరు వస్తారు? నూతన స్వభావం కలిగిన జగన్. 2 నూతన స్వభావం. తర్వాత చెప్పాను. అరే నూతన స్వభావం తర్వాత నూతన జీవం మనిషిలో కనపడాల, పుట్టిపడాల. ఏం కనపడాల? నూతన జీవం. ఏది ఉంటే వస్తుంది అది? ఓరే నాయన, స్వభావం ఉంటే. ఏ స్వభావం? నూతన స్వభావం ఉంటే నూతన జీవం వస్తుంది. నూతన జీవం అంటే ఇప్పుడు ధరించుకున్నట్టు క్రీస్తును ధరించుకున్న తర్వాత, నూతన స్వభావం ఇచ్చిన తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. స్వభావం వద్దు, నూతన జీవం వద్దు, అసలు ఈ యేసయ్యే వద్దు అని అన్నావనుకో, మళ్ళా ఎడిగిపోతావు. ఇంకా నరకం మామూలుగా ఉండదు. డబల్ చేయమంటాడు దేవుడు. మారు మనసు పొందినోడికి సింగిల్ డోస్. మీకు అర్థమైందా? మారు మనసు పొంది అట్టకపోతే ఏమన్నాడు? అరే 7 చేయమన్నాడు ఒక ఆయన. ఎవరు? దానియేలు కాదో, 7 చేయండి అన్నాడు. నెబుకద్నెజరు. నోరు తిరగటంలో ఏం చేస్తారులే కానివ్వండి. నెబుకద్నెజరు 7 చేయాలి అన్నాడు.
నువ్వు 7 ఎంత చేసుకో అన్నారు. మాకు చింత లేదు పో అన్నారు. ఎవరు? హనన్యా, మిషాయేల్, అజర్యా. దానియేలు కాదులే. షడ్రక్, మెషక్, వాళ్ళ దేవతల పేర్లు. అసలు పేర్లు హనన్యా, మిషాయేల్, అజర్యా. అసలు పేర్లు అయ్యి. ఆ నెబుకద్నెజరు మీకు దేవుడి పేర్లు వద్దు, నా దేవతల పేర్లు పెడతాను పెట్టాడు. మనోళ్ళు కూడా అసలు పేరు ఈ అజర్యా పెట్టుకోరు. అర్థమైందా మీకు? షడ్రక్ అతడు దేవత పేరు పెట్టుకుంటే దేవుడి బిడ్డ పోయిందండి. కాదు 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 అంటాడు. అది ఎవరు పెట్టిన పేరు? పెట్టిండు అది. ఆ పేరు ఎవరి పేరు? దేవత పేరు. షడ్రక్, వీళ్ళు మనోళ్ళు తగిలించుకుంటారు ఆ పేర్లు. ఇది వాళ్ళ దేవతల పేరు. ఇంకా పోతే వాళ్ళలో నుండి దేవతలు. సరే, కనుక నూతన స్వభావం, నూతన జీవం మనిషికి రావాలా, యేసయ్యను ధరించుకోవాలా. ఇక ఎన్నాళ్ళున్నా కూడా ధరించుకోవడానికి వీల్లేదు. జీవితాంతం ఆయన్ను భరించాలి. క్రైస్తవ్యం అంటే, బాప్తిస్వం అంటే ఇది. ఇంకెక్కువ చెప్పను. లేచి నిలబడండి, అటు తిరగండి. మీరు ఏమి తేడా ఉన్న ఈటల్లో మీరు కరెక్ట్ చేసి ఇవ్వాలి నాకు. తిరగండి, అటు తిరగండి. అటు తిరగండి అంటే లేచి నిలబడండి అయ్యా. లేచి నిలబడి అటు తిరగండి. ఇదిగో ఈ గోల్ ఏంది మాకు? బయటికి వెళ్ళాలి. పిల్ల తల్లులు ఉండండి. ఎవరు ఎవరు? ఈ నిల్చున్న వాళ్ళ బిడ్డనా? అట్టనా? చూడు, మీరు మౌన కింద ఉన్నోళ్ళు ఎవరు మాట్లాడకూడదు. దయచేసి కింద ఎవరు పలకకూడదు. అసలు మౌనంగా ఉండండి. వాళ్ళు జవాబు చెప్పాలి. సంఘమిత్ర వాళ్ళు సాక్షి ఇవ్వాలి. మీరు వినటం వరకే మీ బాధ్యత. కింద బాధ్యత మౌనంగా ఉండాలి. జగన్, మారు మనస్సు అంటే ఏంటి? నాకు మారు మనస్సు అనగా ఏమి? అటే తిరిగో, గట్టిగా చెప్పు. నాకు మనస్సును మీరు మాట్లాడుకుంటా. మనస్సు మార్చుకోవడం. సరే, మనస్సు మారుట అంటే ఏంటి? పాత జీవితం వదిలేయటం. ఇంకా వదిలేసి అట్టనే ఉంటామంటావా? మారు మనస్సు మీరు అరవాకమ్మా. అరవద్దన్న తర్వాత అరవకుండా ఉండు. వాళ్ళ అమ్మ ఉందా ఎవరన్నా ఇక్కడ? లేదా? మీ నాయన మిమ్మల్ని చెప్పినవా? వాళ్ళు ఇష్టపడరా? మారు మనస్సు అనేది, మనసు మార్చుకోవడం అనేది ఎంతకాలానికి సంబంధించింది? జీవితకాలం. నువ్వు నిజంగా మనసు మారిందా? నిజంగా కొంత మారిందా? సగం మారిందా? పూర్తిగా పాపాలన్నీ ఒప్పుకున్నావు. సరే, నెక్స్ట్ ఛత్రపతి ఏమన్నాడుగా? శివాజీ, యేసుప్రభు ఎందుకు నీకు? ఏందో రక్షణ పొందడానికి. రక్షణ అంటే నీ అన్ని కూడా ఇప్పుడు రక్షణ. యేసు ప్రభుకున్న పేరేంటి? మీరు అరవద్దు. నేను కనుక మిమ్మల్ని వాళ్ళు వదిలిపెట్టి మిమ్మల్ని ప్రశ్న వేస్తే మీరు చెప్పలేరు. మళ్ళా మీరు ఉండండి, అట్లా ఆగండి.
చెప్పు. రక్షణ, రక్షకుడు దేని నుంచి రక్షిస్తాడు? పాపము నుండి. ఎప్పుడు? అంటే మారడం కొరకు. లేకపోతే ఇప్పుడు రక్షించడానికి నువ్వేం చేయాలా? మారు మనసు అంటే ఏంటి? మనసు మార్చుకోవడం అన్నావు, బాగానే ఉందయ్యా, ఆయన చెప్పాడు, అవన్నీ కాదు. అంటే నువ్వేం చేశావు? రక్షణ పొందడానికి నువ్వేం చేశావు? మారు మనసు పొందడానికి నువ్వేం చేశావు? పాతి పెట్టడానికి నువ్వేం చేశావు? చనిపోవడానికి ముందు ఏం చేశావు? పాపములు బ్రతికిన పాపాలన్నీ ఏం చేసినావు అంటున్నా. అరే మీరు ఆగమంటే నేను ఆగలేను అంటున్నా. రేపు నాయన ఆగండి అన్నా కదా, అటు ఆగరాదండి. చెప్తారా? లేచి నిలబడి నేను అడుగుతాను నిన్ను. మరి మీరు అట్టుండండి. చెప్పమ్మా. నిజమేనా ఆయన? నేనంటాను అన్నీ జరగడం నువ్వేం చేశావు? ఎవరు అందింది? తంతి అందింది. తంతి వార్త అందింది. ఇంతసేపు నేను ఇన్ని ప్రశ్నలు వేయటమే. పాపాలనే చేయాలా? ఒప్పుకోవాలా? ఒప్పుకున్నావా? ఒప్పుకుంటే ఏం చేస్తాడో మీరు మాట్లాడొద్దు. క్షమిస్తాడు. వెరీ గుడ్. అటు చివరి నువ్వు చెప్పాలా? చెప్పాలా? ఏం పేరు? ఎస్తరు. పాప క్షమాపణ పొందావా? ఎట్లా పొందినావు? పాపాలు క్షమాపణ అనేది ఎట్లా పొందావు? ప్రార్థన ఎవరికి చేశావు? ఏమని చేశావు? పాపాలన్నీ ఒప్పుకున్నావు. ఒప్పుకుంటే ఏం చేస్తాడో? క్షమిస్తాడు కదా, తన రక్తంతో శుద్ధి చేస్తాడు. నిజంగా నీ పాపాలను ఒప్పుకున్నావా? క్షమించాడా? నిదర్శనమేంది? క్షమించాడు అన్నదానికి నిదర్శనం. పాపాలన్నీ క్షమించబడ్డాయి అన్నదానికి నిదర్శనం వాక్యం. వాక్యం నిదర్శనం అంటావు. ఏముంది వాక్యంలో? ఏముంది వాక్యంలో? చెప్పమ్మా. నేను మనిషికి కనపడుతున్నా, సింహంలా కనపడుతున్నా? మనిషినే కదా. నీకేం తప్పు చెప్తే నేను ఒప్పు చేస్తా, దాన్ని సరి చేస్తా కదా. ఏమైంది చెప్పు? నువ్వు పాపాలను ఒప్పుకున్నావు. ఆయన ఏం చేశాడు? మరి క్షమించబడ్డాను అనే దానికి నీలో ఏమన్నా కలిగిన విషయం ఏమన్నా ఉందా? మారు మనసు. పాపాలను ఒప్పుకున్న తర్వాత గడ్డి పెట్టుకొని నేను వస్తాను. ఒక ఆయన అన్నా, నా నిద్ర పడి ఏందో నువ్వు చెప్పి నాకు అందుబాటు గట్టిగా చెప్పు తల్లి. బరువుగా ఉంటుంది, నువ్వు వేయలేదన్నమాట. ఆయన నీది తెలుగేనా? మరి నేను తెలుగేగా మాట్లాడుతుంది. నాకు ఒక ఆయన ఎదురొచ్చాడు, నా నెత్తి మీద మోపుంది, నా నెత్తి మీద నాకు బరువు ఉంటుందా ఉండదా? తేలికూడదు. ఇప్పుడు నీకు తేలికుందా బరువు ఉందా? ఏడా? నెక్స్ట్ చెప్పు తల్లి. యేసు ప్రభుని నమ్మితే ఏం కలిగింది? రక్షణ అంటే ఏంటి? మరణంలో ఉన్న నువ్వు, మరణానికి కారణం ఏంటి? పాపం. జీవానికి మూలం ఏంటి? అదే పాప క్షమాపణ అని చెప్పాలా. పాపాలు ఏం కావాలా?
క్షమించబడాలి. ఎంత ఒప్పుకున్నావు? 10, 15, 20 ఒప్పుకుంది. మొత్తం ఒప్పుకున్నావు. ఎన్ని సగం క్షమించాడా, పావు క్షమించాడా? మొత్తం క్షమించాడు. ఓ హృదయం ఎట్టుంది? గందరగోళంగా ఉందా? సంతోషంగా ఉంది. ఓకే, నువ్వు చెప్పు. పరిమళ, సువాసన. నీ దగ్గర సువాసన ఉందా? అంతకుముందు దుర్వాసన ఉందా? ఇప్పుడు సువాసన ఉందంటావు. ఎట్లొచ్చింది ఈ సువాసన? మారు మనసు పొందావు. సగం పొందినావా, పూర్తిగా పొందినావా? ఎన్ని పాపాలు ఒప్పుకున్నావు? క్షమించాడు అన్నది నిదర్శనం. అంటే నిదర్శనం వాక్యం ఆధారం ఉందా? వాక్యం ఏం చదువుకున్నావు? ఇంటర్ అయితే చెప్పు. వాక్యం ఆధారం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఏందమ్మాయి పలుకమ్మాయి, వచ్చున్నా నీకు? వచ్చునా రాదా? మొదటి యోహాను పత్రిక 1:9. ఒప్పుకునే ఆయన తీసదోదిలే నమ్మవాడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నువ్వు వచ్చిన అప్పుడు ఏమవుతాడు మనిషి? దుర్వాసన అంతా ఏమైంది? రక్తంతో కడిగితే దుర్వాసన అంతా పోయి సువాసన వస్తుంది, అంతే కదా. నువ్వు పరిమళంగా ఉండడం కొరకు చేశాడు. ఉంది, ఉందా లేదా? ఎక్కడ నీ పేరు ఉంది? అక్కడ బైబిల్లో పరిమళ సువాసనగా ఉండుటకు తన్ను తానే మన బలిగాను అర్పించుకున్నాడు. 5:1 మొదటి 2 కొరింథీ ఎఫెసీ ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు షారోన్. దేవుని వాక్యం ఏం చెప్పింది నీతో? దేవుని వాక్యం నీకేం చెప్పింది? పాపాలు ఒప్పుకోమని చెప్పింది. ఎన్ని పాపాలు ఉన్నాయి? అన్నీ ఒప్పుకున్నావా? పాపాలు ఒప్పుకుంటే ఏం కలుగుతుంది? పాపాలు క్షమించబడతాయి. పాపాలు క్షమించబడడం ద్వారా ఎక్కడుంటావు? మారు మనసు పొందుతావు, నిజమే. ఎక్కడికి చేరుతావు? పరలోకం. పాపాలన్నీ అన్నీ ఒప్పుకున్నాడు, అన్ని క్షమించాడు. ఒక్క నీలో కలిగిన మార్పు, 2 మార్పులు చెప్పు. పాత జీవితానికి కొత్త జీవితానికి 2 మార్పులు చెప్పు. త్వరగా మనం పోవాలి బాప్తీసం దగ్గరికి. ప్రవర్తన అంటే ఏంటి? ప్రవర్తన అమ్మా, చెడుగా మాట్లాడడం ఒకటి. చెడుగా మాట్లాడేదాన్ని ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నావా? నెక్స్ట్ అబద్ధాలు ఇప్పుడు పోయినాయి అంటావా? అవసరాన్ని బట్టి ఆడవా? అవసరం వచ్చినప్పుడు ఆడతావు కదా, అంతేనంటావా? కాదంటావా? జాగ్రత్తగా ఉంటావు, నమ్మకంగా ఉంటావు. ఒకవేళ ఎప్పుడన్నా పొరపాటున ఆడినవు ఏం చేయాలా? దేవుణ్ణి క్షమించమని అడిగి ఇంక జాగ్రత్తగా ఉండాలి కదా సిస్టర్, అంతేనంటావా? నీ పేరు సిస్టర్ షారమ్మ. అటు తిరిగి నాన్న. నువ్వు ప్రభుని, యేసు ప్రభుని నమ్మావా? ఎందుకు నమ్మావు? ప్రాణం పెట్టాడు. నువ్వు చూసినావు ఆయన ప్రాణం పెట్టడం? ఓకే, వెరీ గుడ్. వాక్యం చెప్తుంది కాబట్టి వాక్యం నమ్మినావు, అంతే కదా. నీ పాపాలన్నీ దేంతో కడిగాడు? ఎవరి రక్తం? నా
నాకు కనపడలేదు, నీకు కనపడిందా? వెరీ గుడ్, భలే నేర్చుకున్నావు తల్లి. ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? నువ్వు ఎప్పుడన్నా వచ్చుంటావు బాగా స్థలాలకు, ఏం రాలేదంటావా? వాక్యం వాక్యం అంటున్నావు. వాక్యం అనగా ఏంటి? దేవుడేనా? దేవుని మాట కాదు, దేవుడే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే. కనుక వాక్యం ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. ఓ సిస్టర్స్, బ్రదర్స్, బాబాయ్, చేతులు ఎవరుండాలా? వాక్యం ఉండాలా. వాక్యం ఉంటే ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్లు. చుట్టాలు ఇంటికి పోతా బైబిల్ పక్కన పెట్టేసి అన్ని తీసపోతారు కానీ బైబిల్ తీసపోరు. ఎందుకనో అడుగుతారు, నువ్వు కూడా దిగినావురా దాంట్లో? మురికుంటలో కాదు దిగింది. అది అర్థమైందా? దేవుని మార్గంలోకి వచ్చావు అంతే. కనుక బైబిల్ ఉండాలా. నెక్స్ట్ రైట్ సిస్టర్, ఏం పేరు? ప్రియాంక. హృదయం ఏం మారిందా? మారలేదు. మారింది. ఎట్లా మారినట్టు? పాపాలన్నీ ఎక్కడున్నాయి అసలు? హృదయము అది ఘోరమైన, ఇప్పుడు నీ హృదయము ఘోరమైన వ్యాధితో ఉందా లేదా? ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఎప్పటిదాకా ఘోరమైన వ్యాధి ఉంది. వ్యాధి ఏం చేస్తుంది? కాదు, మరణానికి తీసుకుపోద్ది. చల్లగా చెప్తేట మరణానికి తీసుకుపోద్ది. ఇప్పుడు నువ్వు హృదయం శుద్ధి అయిందా? హృదయ శుద్ధి ఎట్లా జరిగింది? మారు మనసు పొందుట. ఇంకా అరే హృదయం శుద్ధి, హృదయం కడగబడాలా. దేవుని రక్తం అని వాళ్ళు చెప్తున్నారు. నాకు వినపడ్డది, నీకు వినపడలే. నువ్వేం చేసేది? వాళ్ళకి నీ మీద ఎంత జాలి, ఎంత ప్రేమో కదా అందిస్తున్నారు. నేను అంటాను, హృదయం నిజంగా మారిందమ్మా. నిజం చెప్పు, అబద్ధం ఆడవు. పూర్తిగా మారిందా? కొద్దిగా మారిందా? హృదయం పూర్తిగా మారింది. యేసు ప్రభు కొరకు జీవిస్తావా? కష్టాలు వచ్చినా ఎదుర్కొంటావు. సరే, ఒక మాట చెప్పి ఇంకా కొన్ని ప్రశ్నలు అందరిని అడిగి చేస్తున్నా, అయిపోయింది. ఇప్పుడు మీరు బాప్తిస్వం తీసుకోమని మిమ్మల్ని ఎవరు బలవంతం చేశారు? పెద్దగా చెప్పాలి మీరు అందరూ కలిసి. మీరే వచ్చారా? అందరితో సమాధానం ఉందా మీకు? గొడవలు ఉన్నాయా? ఉన్నాయా? చెప్పండి నిజంగా. లేవు. అప్పులు ఉన్నాయా? అప్పులున్న వాళ్ళ చేతులు ఎత్తండి. అప్పులు ఉన్నోళ్ళు. సిస్టర్, నీ పేరు ఏంటంటే? పరిమళ. ఎంత అప్పు ఉంది? నువ్వు సంతకం పెట్టిందేనా? ఇప్పుడు నీ భర్త పెట్టాడా, నువ్వు పెట్టావా? ఇద్దరు. నువ్వు సంతకం పెట్టినా? అమ్మా దేనికైందని నేను అడగలేదు నాన్న. అప్పు అయింది. అది ఎవరు సంతకం పెట్టి ఇచ్చారు? మిమ్మ వాళ్ళు. నీ బాధ్యత తీర్చాల్సింది, అంతే కదా. అప్పు తీర్చాలి నాన్న. అప్పు ఎగ్గొట్టకూడదు. తప్పు నమ్మిన తర్వాత అప్పు చేయకూడదు. చేస్తే తీర్చాలి. అప్పు ఇచ్చిన వాడికి అప్పు చేసిన వాడు దాసుడు. అప్పు చేయకుండా ఉంటాం మంచిది. నెక్స్ట్ నాన్న, నీకేం అప్పు లేదా? అసలు పాల ప్యాకెట్ అప్పు కూడా లేదా? ఉందా? మరి అప్పే కదా అది. అప్పు అంటే అప్పే. అదే అర్థమవుతుందా? చాక్లెట్ అయినా అప్పే. అప్పు తీర్చాలా. అమ్మ నువ్వు సిస్టర్, నీకు లేదు. ఓ అమ్మ సిస్టర్ ఉందా? నాకు అర్థం కాలేదన్న. అప్పు ఉంటే తప్పేముందమ్మా చెప్పు. ఇప్పుడు చెప్పింది కదా, నాకు 3 లక్షలు అప్పు అయిందని చెప్పింది కదా. 1,000 అంతేనా? ఏదైనా అప్పే తీర్చుకో. నీ సిస్టర్
తొందరగా చెప్పండి అమ్మా. నువ్వు పెట్టలేదు, ఆయన ఉన్నంత కాలం నీకు పర్లేదు, దేవుడు నీ దగ్గరికి రాదు. చెప్పు సిస్టర్, బ్రదర్, సిస్టర్ ఉందా? జగన్ లేదు అప్పు నీకు ఏమయ్యా చెత్త? 3 లక్షలు 2 లక్షలు ఉందా? అప్పు దేనికి చేశావు? పెళ్ళికి చేసిన. ఇంటికి చేసినావు అంటే అర్థమైంది, కానీ పెళ్ళికి ఎందుకు చేయాలా? 2 ఒకే తండ్రి కాదు తమ్ముడా. పెళ్ళి మనకు చేతనైనకు చేసుకుంటాం, అప్పు చేసి ఎందుకు చేయాలా? అట్లా చేయకూడదు నాన్న. మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండమన్నాడే. జామకాయలు ఇచ్చి పెట్టి ఎవరు వద్దంటారా? ఎవరు వద్దంటారు? మన తాహత్ అది. తప్పేముంది? తప్పు లేదు దాంట్లో. కనుక అప్పు చేయడు. మీరు ఏమన్నా అప్పు చేయడు, నేను చేయను అసలు. అప్పు చేస్తే ఇంటికి వస్తాడా రాడా? ఎవరు ఇచ్చినవాడు. ఇంకేమన్నా ఉందా? కనుక అప్పు చేయకూడదు. సాధ్యమైనంత వరకు అప్పు చేయకూడదు. నెక్స్ట్ ఇంకా నేను వరుస అడిగేది ఇంకొక ప్రశ్న ఉంది. బాయ్, సినిమాలు టీవీలు చూస్తా ఎంతకాలమైంది మానేసి? వారం. కూర్చో, బాప్తీసం సమయంలో కూర్చో, తర్వాత చూస్తాం. ఇక నువ్వు ఇంకొద్దో కూర్చో. నెక్స్ట్. అరే అబద్ధం అడుగుతాముడా, ఆడుతున్నా ఎక్కడ? నువ్వేం చెప్పినావు? ఇంతమంది ముందర సాక్ష్యం ఏం చెప్పావు? వారమైంది అన్నావు మానేసి. నెక్స్ట్ తమ్ముడా చెప్పు. టీవీలు సినిమాలు చూస్తా ఎంతకాలమైంది? రాత్రి నుంచి. దేవుని వాక్యం చూస్తే తప్పు కాదు, దేవుని పాటలు వింటే తప్పు కాదు. అర్థమైందా? వార్తలు విన్నా కూడా తప్పు కాదు. మనకు తెలుసుకోవాలి, తప్పేముంది? వార్తలు, సినిమాలు, నాటికలు, సీరియల్ లేదు. నువ్వమ్మ సిస్టర్ చెప్పాలి. ఇంక అడగాల్సిన పని లేదు. అవును కాదు 2 మాటలు. అస్సలు చూడవు. దేవుని వాక్యం, దేవుని మందిరం 4 సంవత్సరాలు. ఓకే అమ్మా, నువ్వు సిస్టర్ దేవుని వాక్యం టీవీ లేకపోతే కళ్ళు లేకపోతే చూస్తాడు కదా. నీకు మంది ఇప్పిస్తాడు మీ ఆయన. కళ్ళు లాగవు ఏమంటే కూర్చున్నావు కదా సిస్టర్. నువ్వు చెప్పింది నాకు. అయ్యో ఇట్లా చెప్తే అట్లా సిస్టర్. కళ్ళు లాగుతున్నాయి కాబట్టి లేకపోతే ఎందుకు చూడంటావు? అరే నాయన, నువ్వు మానేసినావా చూస్తున్నావా? ఎంత నువ్వమ్మ మీరు చెప్పిన నమ్ముతా నేను. సంఘం ఎదురు చెప్తున్నా. చెప్పు సిస్టర్. చూడటం లేదు. నువ్వమ్మ పరిమాణం చూడటంలే. ఓ సిస్టర్ ఎంతకాలం? వెరీ గుడ్. అప్పుడప్పుడు మంచి మాట అనుకో, ఏం చేస్తావు? నిజం చెప్పు. నాకెందుకు మీరు చెప్పింది నమ్మడమే. ఎందుకంటే వారం క్రితం తమ్ముడాను, వారం క్రితం చూసినావు కాబట్టి నెక్స్ట్ టైం తీసుకుంది. కానీ నువ్వే చెప్పావు కదా, నేను చెప్తుంది కాదు. ఏందో అర్థం కాదు చెప్పిన. ఎవరు ఉన్నారా ఇక్కడ? ఎవరు? వాళ్ళమ్మ. నువ్వు మార్బల్స్ వదినవా అమ్మా? పొందే బాప్తీసం తీసుకున్నావా? టీవీలు చూస్తావా? చూడటంలా. నిజం చెప్పు. కూర్చో. ఏదో పొరపాటు జరిగిందంటున్నావు అంటే చెప్పడంలో పొరపాటు అంటున్నావు. కూర్చోండి ఆయన, కూర్చో. ప్రార్థన చేస్తాను. ఎంతమంది? 3, 3, 6, 2, 8. ప్రార్థన. దేవా స్తోత్రములు. బాప్తిస్వం ఇచ్చే స్థలానికి వెళ్తున్నాం, సాయం చేయండి. సంఘం వచ్చిన సాక్ష్యాన్ని బట్టి స్థుతులు చెల్లించి యేసునాథుని పేరు మీకు అప్పగించుకుని వెంటనే హస్త నిక్షేపణ కొరకు సిద్ధపరచమని
ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. మీరు దేంట్లో వస్తారో రండి. మీకున్న ఏర్పాటు సంఘం ఏం చేసేదో, ఎవరు సేవకుడు ట్రాక్టర్స్ ఉన్నాయి, వెళ్ళిపోయి ట్రాక్టర్ వెళ్ళిపోండి. అమ్మా చెప్పండి ఏమన్నా. మా వెనక కూర్చోవాలంటే ఖాళీ ఉంది, కింద కూర్చోవాలి. వెనక కూర్చుంటాము. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. త్వరగా అదిగో